Hi everyone, welcome back to my channel. This is Trujna. అండ్ ఈరోజు ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్లో ఇంకొక వీడియో. అందరికీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఇంకా నేను ప్రెగ్నెన్సీ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ అడుగుతున్నది కూడా. సో జెండర్ ఏంటక్క, బాయా గర్లా చెప్పండి అని చెప్పి. సో జెండర్ ఇక్కడ ఏంటంటే యూఎస్లో అఫ్కోర్స్ ముందే తెలుస్తుంది అని చెప్పి అందరికి తెలుసు. సో ఇక్కడ మనము జెండర్ 3 monthsకి తెలుసుకోవచ్చు, 5 monthsకి తెలుసుకోవచ్చు. సో 3 monthsకి అయితే బ్లడ్ టెస్ట్ త్రూ చెప్పేస్తారు. అండ్ 5 monthsకి అయితే మనకు ఒక స్కాన్ ఉంటుంది, అనాటమీ స్కాన్ అని చెప్పి. దాంట్లో ఏంటంటే మన బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ పార్ట్స్ మనకి సరిగా గ్రో అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేసి అదే స్కాన్లో మనకి జెండర్ కూడా చెప్పేస్తారు అనమాట. బట్ ఇంకా మేము మరీ అంత అర్లీగా తెలుసుకోవాలని పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేకుండే. లైక్ అంటే 3rd monthలోనే తెలుసుకోవాలి అన్న పెద్ద క్యూరియస్గా కూడా ఏం లేదు. సో మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి, ఫస్ట్ బేబీ కాబట్టి ఎవరైనా ఓకే, సెకండ్ అయినా ఎవరైనా ఓకే, కానీ ఇంకా ఫస్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో ఎవరు వచ్చినా ఓకే అన్నట్టుగా. సో హెల్దీ బేబీ వస్తే చాలు అని. సో మాకు అదే ఉంది. అందుకనే మేమైతే 3 monthsలో పెద్దగా ఏం తెలుసుకోలేదు. ఇంకా నెక్స్ట్ 5th monthలో అనాటమీ స్కాన్ ఒకటి ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది. సో అది తెలుసుకునే పోయే ముందు నాకున్న సిమ్టమ్స్ని బట్టి సో బాయ్ వస్తుందా గర్ల్ వస్తుందా అనేది మనం గెస్ చేద్దాం ఈ వీడియోలో. అఫ్కోర్స్ చెప్పినట్టుగా మాకు ఎవ్వరు వచ్చినా ఓకే, బాయ్ అయినా గర్ల్ అయినా వీఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. సో అంతకన్నా మించి ఇంకేం లేదు. బట్ ఇదేంటంటే జస్ట్ ఒక ఫన్ వీడియో లాగా అనమాట. నార్మల్గా మనకి అమ్మలో నానమ్మలో మన అమ్మ వాళ్ళు చెప్తుంటారు కదా, మనకు ఉన్న సిమ్టమ్స్ని బట్టి. సో ఓకే ఇది ఇట్లుంది, బాయ్ వస్తుంది, అది అట్లుంది, గర్ల్ వస్తుంది అని చెప్పి ఇట్లా అంటుంటారు కదా, అమ్మాయి అబ్బాయి అని చెప్పి. సో అట్లా మనం కూడా జస్ట్ ఫన్గా అనుకున్నాము. సో ఇది ఎక్కడ ఇట్లుంటే అమ్మాయి ఇట్లుంటే అబ్బాయి అనేది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పి ఈ సిమ్టమ్స్లో కూడా సో ఇట్లనే అవుతుంది అని చెప్పి ఏం లేదు. జస్ట్ ఫర్ ఫన్ వీడియో అట్లనే తీసుకోండి. అండ్ ఇవి ఇట్లనే అయితే ప్రూఫ్ అంటే ఇట్లా ప్రూఫ్ అయినవి కూడా లేవు. సో అట్లయితే అందరు అదే చేస్తారు కదా. సో జస్ట్ వీఆర్ టేకింగ్ ఇట్ ఈజీ అండ్ ఫన్ వే. ఓకే లెట్స్ స్టార్ట్. సో ఇది నా సిమ్టమ్స్ని బట్టి ఇప్పుడు మనము బాయా గర్లా ఎవరు వస్తున్నారు అనేది సో నాకు తెలుసుకోవాలని ఉంది. సో నేను స్కాన్కి అనాటమీ స్కాన్ చేస్తే మాకు ఎట్లా జెండర్ తెలుస్తుంది అనమాట కొన్ని డేస్లో. సో దానికన్నా ముందు ఓకే దీన్ని బట్టి కూడా చూద్దాము ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి. సో మీరు కూడా గెస్ చేసి చెప్పండి వచ్చిన రిజల్ట్ని బట్టి, నేను చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఎవరు వస్తారు అనేది. ఓకే లెట్స్ స్టార్ట్. గర్ల్ బాయ్. సో ఫస్ట్ ఎవరికైనా ఎక్కువ చెప్పేది, చాలామంది చెప్పేది ఫేస్ స్కిన్ టైప్ని బట్టి. సో అంటే యాక్నే ఆర్ క్లియర్ స్కిన్. సో మనకి యాక్నే ఉంటే గర్ల్ అంటారు, యాక్నే లేకుండా క్లియర్ స్కిన్ ఉంటే బాయ్ అంటారు కదా. సో నాకు వచ్చేసి స్టార్టింగ్ అంతా బాగానే ఉండేది. అండ్ ప్రెగ్నెన్సీ కన్నా ముందు కూడా క్లియర్ స్కిన్నే ఉండేది. సో వన్స్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యి ఒక 3 months 4 months 4th monthకి అట్లా ఎంటర్ అయిన తర్వాత నుంచి యాక్నే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫేస్ కూడా డల్ అయిపోవడము, డార్క్నెస్ రావడం అదంతా జరిగిందనమాట. సో నాకు యాక్నే వచ్చింది అండ్ పింపుల్స్ వచ్చినాయి. సో గర్ల్. నెక్స్ట్ మార్నింగ్ సిక్నెస్. దీంట్లో ఇంకా మార్నింగ్ సిక్నెస్ అంటే యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది మార్నింగే రావాలని ఏం లేదు, ఆఫ్టర్నూనే రావచ్చు, ఈవినింగే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో మార్నింగ్ అంటే మనకి నాజియా, వామిటింగ్స్ ఇవన్నీ కూడా దీంట్లో. సో ఇవన్నీ మార్నింగ్ సిక్నెస్లో నాజియా, వామిటింగ్ ఇవన్నీ ఉంటే గర్ల్ అని, ఒకవేళ ఏం లేకుండా నార్మల్గా ఉన్నారంటే బాయ్ అని. సో నాకు మార్నింగ్ సిక్నెస్ అనేది మార్నింగ్ ఉండకపోతుండే, ఈవినింగ్ కల్లా ఎక్కువ అవుతుండే. ఈవినింగ్ కల్లా నాకు వామిటింగ్ వచ్చినట్టు అవ్వడము, వన్స్ నేను 2nd trimester ఎంటర్ అయిన తర్వాత వామిటింగ్స్ అవ్వడము ఫుల్గా, అంటే ఇక్కడ నాకు 10 days కంటిన్యూస్గా అయిపోయినాయి అనమాట వామిటింగ్స్. దాని తర్వాత నేను B3 tablets డాక్టర్ దగ్గర తీసుకుంటేనే తగ్గినాయి, అంత హెవీగా ఉంటుండే. సో ఆ లెక్కను చూస్తే గర్ల్ అయితే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, బాయ్ అయితే ఉండదు అంటారు కదా. సో ఈ ఓటు కూడా గర్ల్కే. అండ్ నెక్స్ట్ స్వీట్ అండ్ సాల్టీ. సో స్వీట్ క్రేవింగ్స్ ఉంటే గర్ల్ అని, సాల్టీ ఉంటే బాయ్ అని. నాకైతే అస్సలు స్వీట్స్ తినాలనిపించలేదు. సో కొంచెం ఎక్కువ సాల్టీ తినాలనిపించింది. అంటే స్వీట్ క్రేవింగ్స్ అయితే అస్సలు లేకపోతుండే. ఇంకా సాల్టీ ఉన్న చిప్స్ కానివ్వండి, అంటే కొంచెం సాల్టీ ఉన్నవి అట్లాంటివి తినాలనిపిస్తుండే, కొంచెం స్పైసీగా అండ్ సాల్టీగానే తినాలనిపిస్తుండే. సో
ఓట్ ఫర్ బాయ్. థిన్ హెయిర్ అండ్ థిక్ హెయిర్. సో మనకి ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువ హెయిర్ గ్రో అవుతుంది అంటే మామూలుగా ఎక్కువ థిక్, ఇప్పుడు నా జనరల్గానే ఎక్కువ పెరుగుతుంది కదా, సో ఇప్పుడు ఇంకెక్కువ పెరిగింది అనమాట. ఎక్కువ హెయిర్ అనేది ఎక్కువ పెరుగుతుంది అంటే బాయ్, అండ్ థిన్ ఉంటుందంటే గర్ల్. సో నాకైతే ఇప్పుడు మంచిగానే, యాక్చువల్గా నాది యూజువల్గానే పెరుగుతుంది, ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ఇప్పటికి ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగింది అండ్ థిక్నెస్ కూడా ఎక్కువైంది అనమాట. సో ఇది బాయ్. నెక్స్ట్ మన మూడీ, లైక్ మూడీ ఆర్ చిల్. సో మనం ఎట్లా ఉంటాం అనేది, సో కొంచెం మూడీగా ఉంటున్నామా లేకుండా చిల్గా ఉంటున్నామా అనేది. సో మూడీ ఆర్ చిల్. సో మూడీ ఆర్ చిల్లో నాకు ఎప్పుడు అంత మూడీనెస్ ఏమి ఉండకపోతుండే, ప్రెగ్నెన్సీలో నేను ఎప్పుడు చిల్గానే ఉన్నా అండ్ నా పని నేను చేసుకున్నా అనమాట. సో అసలు మూడీగా ఉన్నది అయితే ఎప్పుడు లేదు. సో చిల్గా ఉంటే మాత్రం బాయ్, మూడీగా ఉంటే గర్ల్ కదా. సో దిస్ వాట్ ఈస్ ఫర్ బాయ్. నెక్స్ట్ గ్రేస్ఫుల్ ఆర్ క్లమ్జీ. సో క్లమ్జీ అంటే ఏదో చేద్దాం అనుకుని ఏదో చేయడము, మర్చిపోవడము, థింగ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో నేను క్లమ్జీ అయితే ఎప్పుడు లేను, కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా ఒక్కసారి ఏదో ఆలోచిస్తూ ఒక దగ్గర పెట్టబోయేది ఇంకో దగ్గర పెడుతుంటాం కదా. సో అట్లా జరుగుతుండే కానీ మరీ టూ మచ్ క్లమ్జీనెస్ అయితే ఏం లేదు, ఎప్పుడు గ్రేస్ఫుల్గానే ఉన్నాను అనమాట, ఇంకా యాక్టివ్గానే ఉంటుండేదాన్ని. సో క్లమ్జీ అయితే బాయ్, గ్రేస్ఫుల్ అయితే గర్ల్. సో ఈ ఓట్ అయితే గర్ల్. ఫీలింగ్ హాట్ ఆర్ కోల్డ్. సో అంటే నార్మల్గా మన బాడీ ఎట్లా అనిపిస్తుంది, హాట్గా అనిపిస్తుందా కోల్డ్గా అనిపిస్తున్నది. సో కోల్డ్ అనిపిస్తే బాయ్ అండ్ హాట్ అనిపిస్తే గర్ల్. సో నాకైతే ఎప్పుడు మరీ హాట్గా ఏమి అనిపించకపోతుండే, కొంచెం చల్లగానే ఉంటుండే, నాకు మరీ అంత టూ మచ్ హాట్ అయితే లేదు అండ్ టూ మచ్ కోల్డ్ కూడా లేదు చెప్పాలంటే. బట్ ఇంకా కొంచెం ఇంకా రెండిట్లో ఏదో ఒకదానికి ఇవ్వాలి కాబట్టి కొంచెం హై ఉన్నది కోల్డ్కి ఇస్తా. సో కోల్డ్ అయితే బాయ్ కాబట్టి ఓట్ ఫర్ బాయ్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మంది చెప్పేది కూడా ఇది. సో బేబీ హార్ట్ రేట్ అనేది 140 కన్నా ఎక్కువ ఉంటే గర్ల్ అంటారు, 140 కన్నా తక్కువ ఉంటే బాయ్ అంటారు. సో మా బేబీ హార్ట్ రేట్ ఎప్పుడు కూడా మోర్ దెన్ 140 ఉండేది. సో యాక్చువల్గా అయితే ఈ హార్ట్ రేట్ 9th మంత్లో వచ్చేది కరెక్ట్ అంటారు. అంటే ఇప్పుడు మన ఫస్ట్ మంత్ నుంచి 8th మంత్ 9th మంత్ వరకు ఇట్లా వచ్చేటి అన్నీ ఇవన్నీ ప్రొడక్షన్స్ అంతే తప్ప, బట్ 9th మంత్లో వచ్చేది కరెక్ట్ అంటారు. సో అది కూడా ఎగ్జాక్ట్ అని చెప్పలేం కానీ బట్ అది ఎగ్జాక్ట్ అంటారు. సో ఇప్పటివరకు మనకైతే అది తెలియదు. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రము ఇప్పటి వరకు జరిగినవి అన్నీ కూడా 140+ ఉండేది మా బేబీది ఎప్పుడు కూడా హార్ట్ రేటు. సో ఆ రకంగా చూసుకుంటే ఓట్ ఫర్ గర్ల్. అండ్ స్లీపింగ్ పొజిషన్ రైట్ అండ్ లెఫ్ట్. సో నేను ఇదైతే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో అంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఒక హాఫ్ డేస్ ఏమో లెఫ్ట్ పడుకున్నా, హాఫ్ డేస్ ఏమో ఇప్పుడు రైట్ సైడ్ పడుకుంటున్నా. సో ఇది నాకు దేనికి ఇవ్వాలో అయితే అర్థం కావట్లేదు. సో దీనికి ఇస్తా, దానికి ఒక పాయింట్ దీనికి ఒక పాయింట్ ఇస్తా. అంటే లెఫ్ట్ అయితేనేమో నార్మల్గా బాయ్, రైట్ అయితేనేమో గర్ల్ అంటారు. బట్ నాకు మోస్ట్ రీసెంట్ నేను ఎక్కువ రైట్ సైడ్ పడుకుంటున్నా కాబట్టి, సో రైట్ అంటే గర్ల్ కాబట్టి ఈ ఓటు గర్ల్కి ఇస్తా. అండ్ హెడేక్స్ అంటే నాకు అంతకుముందు కూడా వచ్చేటివి అప్పుడప్పుడు. సో నేను ఎక్కువసేపు స్క్రీన్ టైం చూడడమో లేకపోతే ఎక్కువ ఆలోచించడమో ఏదో ఆలోచిస్తూ ఉండడమో అట్లా ఉన్నప్పుడు ఎక్కువ హెడేక్స్ వస్తుండే. బట్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం సేమ్ అట్లానే ఉన్నది, మరి రావట్లేదు కానీ హెడేక్స్ వచ్చేది. సో నేను ఎప్పుడు హెడేక్స్ వచ్చినా మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకునేంత స్టేజ్కి వెళ్ళాను, ఏదో బాంబు పెట్టుకొని సెట్ అయిపోతుంది అనమాట. సో కొంచెం రెస్ట్ తీసుకున్న సెట్ అయిపోతుంది. సో అట్లా చూసుకున్న ఈ ప్రెగ్నెన్సీలో అయితే కొంచెం నార్మల్గానే ఉన్నది. హెడేక్స్ అంత హెవీ హెడేక్స్ అయితే అట్లా ఏం లేదు. సో నో హెడేక్స్ కాబట్టి ఓట్ ఫర్. ఇంకోటి మోస్ట్ కామన్గా చెప్తుంటారు లైన్ అండ్ ఐగ్రా. అంటే లైన్ మనకు పొట్ట మీద ఒక లైన్ వస్తుంది. సో అది మనకి బెల్లి బటన్ నుంచి కిందకి అంటే హాఫ్ వరకే ఉంది అంటే గర్ల్. నాకైతే ఇప్పటి వరకు హాఫ్ బెల్లి బటన్ కన్నా కిందికే ఉంది అండ్ అంటే హాఫే ఉంది, హాఫే థిక్ అయిందనమాట. సో దాని ప్రకారం అయితే ఓట్ ఫర్ గర్ల్. నెక్స్ట్ వెయిట్ గెయిన్ అంటే మనకి ఫుల్ బాడీ వెయిట్ పెరుగుతుంది అంటే గర్ల్, ఓన్లీ బెల్లీ వరకే పెరుగుతుంది అంటే బాయ్. సో నాకైతే ఓన్లీ బెల్లీ వరకే పెరుగుతుంది. సో అది కూడా ఒకటేసారి సడన్గా వచ్చేసింది అనమాట. సో నాకు ఇంతకుముందు అంటే ఇప్పటికైతే నేను నా ఓల్డ్ డ్రెస్సెస్ అన్ని ఇట్లా వేసుకుంటున్నా. సో నాకు అంటే ఇప్పుడు కొంచెం లైట్గా బాడీ కూడా పెరుగుతుంది ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు, కానీ కంపేర్ చేస్తే నా బాడీ కన్నా స్టమక్ పెరుగుతుంది అని అనిపిస్తుంది. సో లైక్ అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వలేదు నేను చెప్పాలంటే ఈ ప్రెగ్నెన్సీలో ఇప్పటి వరకు అయితే. సో దాన్ని బట్టి చూసుకుంటే ఓన్లీ బెల్లీ పెరుగుతుంది కాబట్టి ఓన్లీ బెల్లీ అయితే బాయ్, ఫుల్ బాడీ అయితే గర్ల్. సో ఓట్ ఫర్ బాయ్. ఇంకొకటి హార్ట్ బర్న్. సో హార్ట్ బర్న్ ఉంటే గర్ల్, నో హార్ట్ బర్న్ అయితే
బాయ్. సో నేనైతే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం కానీ లేకపోతే నార్మల్గా హాట్ బన్స్ అనేది అయితే నాకు ఇట్లా ఎప్పుడు రాలేదు. సో స్టార్టింగ్ ఒక్కసారేమో అట్లా వచ్చింది కానీ దాని తర్వాత ఎప్పుడు రాలేదు. అది కూడా కొంచెం ఏంటి వెరీ స్టార్టింగ్లో, అంతకుముంచి ఇంకా నాకు ఎప్పుడు రాలేదు. ఒక్కసారి ఏమో వచ్చింది అంతే. సో అప్పుడు ఏదో చిన్నగా సిరప్ తాగేస్తే దాంట్లో కూడా వాళ్ళు ఏంటి ఏమేమి తాగాలని మెన్షన్ చేస్తారు, అంటే ఏమి వస్తాయి ఏం వాడాలని మెన్షన్ చేస్తారు, అవే వాడుతున్నాయి అనమాట. అది ఒక్కసారి తాగానే నాకు సిరప్ తెచ్చుకొని తాగానే తగ్గిపోయింది. బట్ అది అంతా హెవీ ఏం అనిపించలేదు. ఒక్కసారి వచ్చింది మరి హాట్ బన్. అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. సో నేను నో అనే చెప్తా, అంత ఎప్పుడు అనిపించలేదు కాబట్టి. వాట్ ఫర్ బాయ్. ఇంకొకటి వార్మ్ ఫీట్, కూల్ ఫీట్. సో నాకైతే ముందు నుంచి కూడా కొంచెం ఫీట్ అనేది కూల్గానే ఉంటుంది. సో ఎప్పుడు వార్మ్గా అన్నట్టు ఏమి ఉండదు, ఇప్పుడు కూడా కూల్గానే ఉన్నది. సో కూల్ ఫీట్ ఉంటే బాయ్. సో వాట్ ఫర్ బాయ్. నెక్స్ట్ బెల్లీ క్యారింగ్ హై ఆర్ లో. సో నాకైతే ఎప్పుడు హైగానే ఉంది. లో అంటే ఇట్లా కిందకి జారినట్టుగా కొంచెం డౌన్కి ఉన్నట్టుగా అట్లా ఏం లేదు, కొంచెం మిడిల్గా అండ్ కొంచెం హై ఉన్నట్టుగానే ఉన్నది. సో హై ఉంటే గర్ల్, లో ఉంటే బాయ్ కాబట్టి, అండ్ ఈ ఓట్ అయితే గర్ల్కే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సో ఫుట్ సైజు. సో ఫుట్ సైజ్ ఇంక్రీజ్ అయితే బాయ్ అంటారు, సేమ్ ఉంటే గర్ల్ అంటారు. సో నాకైతే ఏం ఇంక్రీజ్ అవ్వలేదు, అంతే ఉంది. బట్ ప్రెగ్నెన్సీలో మనము వెయిట్ గెయిన్ అవుతాం కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం పెరుగుతుంది. అండ్ కొందరికి స్వెల్లింగ్స్ కూడా వస్తాయి కదా లెగ్స్లో, వాటర్ ఫామ్ అవడం, స్వెల్లింగ్స్ అవడం. అప్పుడు ఆబ్వియస్లీ మనకు పాత షూ అయితే పట్టదు. సో ఆ షూ సైజ్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో నాకైతే ఇప్పటివరకు అట్లా స్వెల్లింగ్ లెగ్స్ అనేది కొంచెము బాడీ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం అనేది జరగలేదు. అందుకనే ముందున్నదే ఉన్నది ఇప్పుడు కూడా. సో ఓట్ ఫర్ గర్ల్. సో ఇవి ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక 2 టెస్ట్లు ఉన్నాయి జనరల్గా బయట ఇప్పుడు ఈ సిమ్టమ్స్ని బట్టి కాకుండా నార్మల్గా చేసేటివి. ఒకటి క్యాబేజ్ టెస్ట్ అంటారు. సో అది పర్పుల్ క్యాబేజ్ టెస్ట్. సో పర్పుల్ క్యాబేజ్ని వాటర్లో ఉడకబెట్టి మన ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్లో ఆ లిక్విడ్ యాడ్ చేస్తే పర్పుల్ వస్తే ఒకటి, అది పింక్లో మారిందంటే ఒకటి, ఇట్లా చెప్తుంటారు అనమాట. సో అదైతే నేనేం చేయట్లేదు. కాకపోతే మనకి అమెజాన్లో ఇంకొక కిట్ ఉంటుంది, బాయ్ గర్ల్ అనేది ఒక కిట్ ఉంటుంది. సో అది తీసుకొచ్చి చేసిన నేను. సో దాంట్లో వచ్చిన రిజల్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తా. సో దాన్ని కూడా చూసి, సో మొత్తం ఇప్పుడు మీకు రిజల్ట్ తెలిసింది కదా. సో వీటన్నిటి కౌంట్ని బట్టి ఎవరు ఏంటి అనేది, సో ఎవరు వస్తారు అనేది చెప్పండి. ఇది జెండర్ టెస్ట్ కిట్, అంటే ఫన్ జెండర్ టెస్ట్ కిట్. మామూలుగా మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎట్లా చేసుకుంటామో అదనమాట. సో ఈరోజు జస్ట్ మా జెండర్ రివీల్ కన్నా ముందు ఒకసారి జెండర్ టెస్ట్ చేసుకుందామని చెప్పి, ఊరికైనా ఫన్గా ఏమొస్తుందని చెప్పి తీసుకున్నాము. సో ఇవి మనకు అమెజాన్లో కిట్స్ దొరుకుతాయి, ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయి. సో నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. నార్మల్గా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎట్లా వేసుకుంటాం అట్లనే వేసుకోవచ్చు, సేమ్ లైక్ విత్ యూరిన్. సో అది ఈరోజు నేను చేయబోతున్నాను, ఏమొస్తుందో చూద్దాము. చూసింది కదా రిజల్ట్. సో బాయ్ వచ్చింది, అంటే బ్లూ వచ్చింది, బ్లూ మీన్స్ బాయ్. సో ఇది రిజల్ట్ అయితే ఇందులో వచ్చింది. సో వీ డోంట్ నో ఇది నిజమా, ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని తెలియదు. బట్ జస్ట్ దానిపైన కూడా ఫన్ కిట్ అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు ఇది మా హస్బెండ్కి చూపించి తను ఏం రియాక్ట్ అవుతాడో ఏమంటాడో చూద్దాం. నో వాట్, నేను రోజు ఒకటి చేసిన. మనకు అమెజాన్లో జెండర్ టెస్ట్ కిట్ దొరుకుతాయి కదా, అది ఆర్డర్ చేసిన. వాళ్ళు ఏమొస్తుందని చెప్పి టెస్ట్ చేసిన. గెస్ చేయి. నీకు కావాల్సింది కాదు అబ్బా, నీకు కావాల్సింది ఇది ఇయ్యదు, అదేమి ఇస్తుంది అది ఇస్తుంది. ఇది ఫన్ అని చెప్పి ఫన్గా చేస్తుంది, కరెక్ట్ ఇస్తుండొచ్చు కదా. సరే చూడు ఏమి ఇచ్చిందో చూడు. పింక్ కలర్ వేస్తే పింక్ వస్తుంది, మళ్ళా అదేమొస్తుంది అది వస్తుంది. నీకు కావాల్సింది అది ఎందుకు ఇస్తుంది?
సర్లే ఇదేమో నిజం కాదు, ఊరికనే అప్పుడే మూతి అట్లా పెట్టేసినావు. నిజంగా ఇది ఉత్తిదే ఫన్ది. బ్లూ వచ్చింది, చెప్పలేం, బ్లూవే వస్తుంది కావచ్చు, ఎవరికి తెలుసు కదా. వద్దా? ఓ ఫర్ ద బ్లూ, ఓ ఫర్ ద పింక్. ఓకే, ఎనీవే వాట్ ఎవర్. సో ఇది రిజల్ట్ అయితే అర్థమైపోయింది కదా. సో మీరెవరు అనుకుంటున్నారు అండ్ మాకు ఎవరు వస్తారు అని చెప్పి అనుకుంటున్నారు, సో కింద కమెంట్ చేయండి అది. సో ఈ రిజల్ట్ చూసిన తర్వాత మీకు ఎవరు వస్తారు అండ్ ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది చూద్దాం మనకు కూడా. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఇంతతో ఈ వీడియో నేను చేస్తున్నాను. అండ్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారము నేను జెండర్ రివీల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనాటమీ స్కాన్ ఉంటుంది, జెండర్ రివీల్ చేస్తాను కాబట్టి అప్పుడు కరెక్ట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాము. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.